అందరికీ నమస్తే అండి. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లో 39% మంది నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఆ పార్టీ వెళ్తున్న రాజకీయ విధానాల వలన, ఆ పార్టీ చేస్తున్న రాజకీయం వలన, ఆ పార్టీ చెప్తున్న అబద్ధాల వలన వచ్చే ఎన్నికల నాటికి 39% మంది కూడా ఉండరేమో అనిపిస్తోంది. బహుశా కూటమి ప్రభుత్వం మరీ పాపాలు చేసి, తప్పుల మీద తప్పులు చేసి, విపరీతమైన వ్యతిరేకత తెచ్చుకుంటే ఏం చేయలేం. కానీ కూటమి ప్రభుత్వం కాస్త సవ్యంగానే వయా మీడియాగా బాగానే పరిపాలిస్తే, ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చి, ఎటువంటి వివాదాలు లేకుండా, కాంట్రవర్సీస్ లేకుండా కూల్గా ప్రశాంతంగా పరిపాలిస్తే వైసీపీకి మళ్ళీ అవకాశం రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఫేక్ రాజకీయాలు స్టిల్ వాళ్ళు అవే కొనసాగిస్తున్నారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వంశీ గారిని పరామర్శిస్తూ ఏం మాట్లాడారు? సత్యవర్ధన్ అనే వ్యక్తి తనకు తానే కేసు వాపసు తీసుకున్నాడు, తనకు తానే కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పారు. సో టైం కోసం వెయిట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు టైం కోసం వెయిట్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు కరెక్ట్ టైంకి. 11వ తేదీన వల్లభనేని వంశీ గారి ఇంటి హైదరాబాద్లో ఈ సత్యవర్ధన్ని అతన్ని కిడ్నాప్ చేశారు అనేది కదా ఆరోపణ. అతన్ని కిడ్నాప్ చేయడానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు సేకరించారని మనం నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, నిన్న మొన్న చెప్పుకుంటున్నాం కదా. ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే వైసీపీ వాళ్ళు దొరికిపోతారని అనుకుంటున్నాం కదా, అదే జరిగింది. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి లిఫ్ట్లో వంశీ గారి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో ఒకటి మీరు పక్కన చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి కొల్లు రవీంద్ర గారు రిలీజ్ చేశారు ఈ వీడియోని. మరి దీన్ని ఏమంటారు? సత్యవర్ధన్కి వంశీ ఇంట్లో ఏం పని? వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదరాలి, లేదా అతన్ని కిడ్నాప్ చేసి ఉండాలి. సో అతను చేతులు కట్టుకొని భయపడుతూ ఉన్నాడు కాబట్టి కిడ్నాప్ చేస్తుంటారు. నిన్న మొన్న సాక్షిలో రాస్తున్నట్టో, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టో సత్యవర్ధన్ తనకు తానే కేసు వాపసు తీసుకున్నాడు అనడానికి ఏమాత్రం ఆధారం లేదు. సత్యవర్ధన్ తల్లి, సత్యవర్ధన్ సోదరుడు సత్యవర్ధన్ కూడా చెప్తున్నారు, నన్ను భయపెట్టారు, బెదిరించారు, అందుకని నేను అలా వాపసు తీసుకోవాల్సి వచ్చింది అని. ఇంకా ఎంతకాలం అండి ఫేక్ రాజకీయాలు? ఇక్కడ తప్పుకు దొరికినప్పుడు ఆ సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయిపోవాలి, ఆ సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేయాలి. ఇంకా అదే సబ్జెక్ట్ని నాంచి తప్పించుకోవాలని చూడండి. ఒక అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని కప్పించుకోవడానికి మళ్ళీ అబద్ధాలు చెప్పాలి. వైసీపీ వాళ్ళు అలాగే దెబ్బ అవుతున్నారు. ఒక తప్పు చేస్తున్నారు, దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ తప్పులు చేసేస్తున్నారు. దానివల్ల దెబ్బ అయిపోతున్నారు, చిన్నపిల్లలకు కూడా దొరికిపోతున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి కేసు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏమవుద్ది? వంశీ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నారు. సో కోర్టులో ముందస్తు బెయిల్ వస్తుందో లేదో డౌటు. సో అందుకని ఎవరైతే ఫిర్యాదు చేశారో అతన్ని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్ళి మరి మాట్లాడారో, భయపెట్టారో, బెదిరించారో వాళ్ళకి తెలియాలి. పోలీసులు అయితే కిడ్నాప్ చేశారు, భయపెట్టారు, బెదిరించారు, కొట్టారని చెప్తున్నారు. కాబట్టి అతన్ని బెదిరించి అతని చేత వాపసు తీసుకునేలా చేశారు. ఇప్పుడు ఆ కేసు కొత్త కేసు అయింది, దాని మీద అతను అరెస్ట్ అయ్యారు. ప్యూర్లీ వంశీ గారు అరెస్ట్ అయింది అతన్ని కిడ్నాప్ చేసిన కేసులోనే. దానికి సంబంధించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన వాంగ్మూలం కూడా సత్యవర్ధన్ ఇచ్చాడు. నన్ను బెదిరించారు, భయపెట్టారు, నన్ను కిడ్నాప్ చేశారు, అందుకే నేను అలా వాపసు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు. సో ఇది చాలదా? ఆధారం ఉంది, సాక్ష్యం ఉంది, వాంగ్మూలం ఉంది, ఇంకేం కావాలి? సో ఇది పట్టుకొని అరెస్ట్ చేశారు. దీని మీద వైసీపీ వాళ్ళు దొరికినట్టేగా. మేబీ దొరికినా ఒప్పుకోరు, వితన్వాదం చేస్తారు. వితన్వాదం ఖచ్చితంగా చేస్తారు. కింద ఇప్పుడు ఈ వీడియోస్ కింద కామెంట్లో నన్ను తిడతారు, లేదా నాకు కౌంటర్గా ఎవరో ఒక మహా మేధావులు ఉంటారుగా, చదువుకున్న మేధావులు కొంతమంది, వాళ్ళు నాకు కౌంటర్గా చేస్తారు. ఎందుకంటే తప్పదు, వాళ్ళు ఆ ట్రాన్స్లోనే ఉన్నారు, ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేరు. తప్పుడు రాజకీయ విధానాల్లో వెళ్తున్నారు, ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం కనుక విపరీతమైన వ్యతిరేకంగా వస్తే, వాళ్ళ మీద వస్తే చెప్పలేం, కానీ మీకు అవకాశం వస్తుంది. అవకాశం కూడా రాకపోవచ్చు, కొంచెం సీట్లు పెరగచ్చు, ఓట్లు పెరగచ్చు. లేకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం సరిగ్గా పరిపాలిస్తే మాత్రం వైసీపీ అడ్రస్ గల్లంత అయిపోద్దండి. ఇదే తరహా రాజకీయాలు చేస్తే గల్లంత అయిపోద్ది. ఎందుకండి కిడ్నాప్ చేయడం ఏంటి, కేసు వాపసు తీసుకోమని బెదిరించడం ఏంటి, మళ్ళీ దాని మీద అరెస్ట్ చేస్తే వెళ్ళి రాజకీయం చేయడం ఏంటి, అతనే వాపసు తీసుకున్నాడని చెప్పడం ఏంటి? అసలు ఏం సందేశం ఇస్తున్నారు? ఏం రాజకీయ విధానాల్లో వెళ్తున్నారు? ఏం అర్థం కావట్లా. ఎవరైనా తప్పురైన ఆయన అని చెప్తే తిడతారు, తప్పుడు దారిలో వెళ్తారు. తప్పురైన ఆయన అని చెప్తే తిడతారు, కులం పేరుతో తిడతారు, పరామర్శకు వెళ్ళి కులం మాట్లాడతారు, గ్లామర్ మాట్లాడతారు. అతను గ్లామర్గా ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కుళ్ళంట, లోకేష్ గారికి కుళ్ళంట, వంశీ గారు గ్లామర్గా ఉన్నాడని. సో అతను కుళ్ళిపోయి అసూయ కలిగి
వంశీ గారు గ్లామర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గ్లామర్గా లేరని అసూయ కలిగి అతన్ని అరెస్ట్ చేశారంట. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, ఏం సార్ మిమ్మల్ని నమ్ముకొని అనేక వర్గాలు ఉన్నాయి సార్, మీరు ఇలా చేస్తే ఎలా సార్?